హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో టేస్టీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దమ్ బిర్యానీ అంటే మనం ఎక్కువగా చికెన్ లేదా మటన్తో ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా క్యాలీఫ్లవర్తో ఇలా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారు ఇలా క్యాలీఫ్లవర్తో దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినేవారైనా వీక్‌లో సాటర్‌డే అని, థర్స్‌డే అని, ఫ్రైడే అని కొన్ని రోజులు తినరు కదండీ! అలాంటి డేస్‌లో స్పెషల్ అకేషన్స్ ఏమైనా వస్తే ఇలా క్యాలీఫ్లవర్‌తో దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా క్యాలీఫ్లవర్‌ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని, నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి స్టవ్ మీద పెట్టి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 3, 4 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పొడుగ్గా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని చేత్తో ఇలా నలిపినట్టుగా అంటూ వేసుకోవాలి. నేనిక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్‌ని వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా ఇలా అయ్యాక తీసి పక్కన పెడితే అవి చల్లారేలోగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారతాయండి. వేగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి. దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి వెడల్పుగా ఉండే పాత్రను తీసుకుంటే బావుంటుందండి. దమ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరొక స్టవ్ మీద రైస్‌ని కుక్ చేస్తే బిర్యానీని త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యాన్ని ఉడికిస్తున్నప్పుడు కొద్దిగా సాల్టు ఇంకా నెయ్యిని వేసి అన్నం ప్రిపేర్ చేస్తే పొడి పొడిగా ఇంకా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేడెక్కాక దీంట్లో లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, రాతి పువ్వు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 3, 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు, కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి కొంచెం వేగాక ముందుగా ఉప్పు, పసుపు వేసిన నీటిలో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. నేనిక్కడ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకున్నానండి. కావాలంటే మీరు చిన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలిపాక దీంట్లో పావు కప్పు వరకి పెరుగును వేసి, పావు టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి మిరపపొడి, రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలి. సాల్టు అన్నం ఉడికేటప్పుడు కూడా వేస్తామండి. చూసి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 80% వరకి కుక్ చేసిన అన్నాన్ని వేసుకోవాలి. దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసే పాత్ర వెడల్పుగా ఉంటే ఒక లేయర్ వేసుకోవచ్చండి. అలా కాకుండా అడుగు చిన్నగా ఉండి పొడుగ్గా ఉన్న పాత్రలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే క్యాలీఫ్లవర్‌లోంచి సగం క్యాలీఫ్లవర్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని రైస్‌ని వేసుకోవాలి. రైస్‌ని వేశాక దానిపైన పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, ఫ్రై చేసి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేశాక దీనిపైన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్‌ని వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. 2 లేయర్స్ వేసి కుక్ చేసేటట్టయితే దీనిపైన మరొక లేయర్ క్యాలీఫ్లవర్ ముక్కల్ని పెట్టి మళ్ళీ కొత్తిమీర, పుదీనా తరుగును వేసి, బ్రౌన్ ఆనియన్స్ వేసి, అన్నాన్ని వేసుకొని
పైనుండి ఆయిల్‌ను వేసి, కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి పెరుగును తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్టు వేసి కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీని ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. 15 నిమిషాల తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇలా క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి ఆనియన్ ఇంకా లెమన్‌తో తిన్నా, లేదంటే ఆనియన్ రైతాతో తిన్నా కమ్మగా ఉంటుంది. ఈసారి క్యాలీఫ్లవర్‌తో ఇలా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.